హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సో తండేల్ నాగ చైతన్య గారి మూవీ, సో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగబోతుంది సార్. దీనికి పుష్పరాజ్, అల్లు అర్జున్ గారు గెస్ట్ గా రాబోతున్నారు. కాకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఫ్యాన్స్ లేకుండానే జరగబోతుంది అన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది సార్. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ జరగబోతుంది అన్నదానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. సో ఫ్యాన్స్ లేకుండానే చేస్తారు అంటే అల్లు అర్జున్ గారి ఒక వివాదం ఉంది కదా అంతకు ముందు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ సినిమా వాళ్ళ మాత్రమే ఉండే విధంగా ఈ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్స్? అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఓకే, అంటే పుష్పకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఏమీ జరగలేదు. అంటే హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోలేదు. అందరూ వచ్చారు, అందరూ వెళ్ళారు, హాయిగానే జరిగింది. అయితే గేమ్ చేంజర్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళ ఊరి దగ్గర జరిగింది తప్ప ఈవెంట్లో ఏమీ జరగలేదు. కానీ ఇక్కడ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ని ఫోకస్ చేసి మిగిలినవన్నీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం అనేది ప్రమోషనల్ యాక్టివిటీస్కి ఇబ్బందే. ఇది కూడా అలాంటిది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే చెప్తున్నారు. రెండవది, అల్లు అర్జున్ కొంచెం సఫకేటివ్ కండిషన్స్లో ఉన్నాడు అనేది వినిపిస్తోంది. ఆయనకు అంతా అనుకూలంగా మారింది ప్రపంచం, కానీ తను అనుభవించాల్సిన సమయంలో అనుభవించాల్సినటువంటి జాయ్ని ఎంజాయ్ చేయలేకపోయాడు అనేది వాస్తవం. ఆ సినిమా సక్సెస్కి సంబంధించి రకరకాల ఏరియాల్లో రకరకాల ఈవెంట్స్ ప్లాన్ చేశారు ముందు. ఆ ఈవెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఈయన లేకుండానే జరిగినాయి. ఓకే, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కొంచెం కేర్ తీసుకోవాలి అని. కేర్ తీసుకోవాలి కరెక్టే, అలాగని చెప్పి మీరు టోటల్గా ఇండోర్ మీటింగ్స్కి పరిమితం అయిపోతే కష్టం. అవుట్డోర్ మీటింగ్స్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, నష్టం లేకుండా ఎలా జరపగలగాలి అనే దానికి సంబంధించినటువంటి మార్గాలు అన్వేషించాలి. దానికి బ్యారికేట్లు కడతారా, మీరు ఎలా కంపార్ట్మెంట్లు చేస్తారు, జనాల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా ఎలా అంటే మీరు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేయటం వలన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే మీకు అసలు ఆ ప్లేస్ మీద అవగాహన లేదు, జరుగుతున్న యాక్టివిటీ మీద కంట్రోల్ లేదు. మీకు ఆ ప్లేస్ మీద ఎప్పుడైతే కమాండ్ ఉంటుందో మీరు చేసే యాక్టివిటీ మీద ఒక కంట్రోల్ ఉంటుంది. అది మిస్ అయింది అక్కడ. అతనికి వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేయలేదు థియేటర్ వైపు నుంచి. చేయకపోవడంతో టోటల్గా మిస్ మ్యాచ్ అయ్యి, రెండోది అక్కడ ప్రెజర్ ఏంటి, ఆ పిల్లవాడు ఆయన అభిమాని, అతనికి అల్లు అర్జున్ని చూపించడం కోసం ఆవిడ వాంటెడ్గా క్రౌడ్లోకి వచ్చి తట్టుకోలేని పరిస్థితుల్లో అది జరిగింది. ఈ ఫ్యాక్టర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. కాబట్టి ఈ పానిక్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయటం అనేది మన వైపు నుంచి జరిగే తప్పే అనేది ఇండస్ట్రీ గుర్తించాలి. గుర్తించి ఆ మేరకు మనం వెల్ ప్లాన్ చేసుకుందాం అని అనుకోవాలి. హీరోలు థియేటర్లకు వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిబిటర్ల మీటింగ్ కూడా జరిగింది ఈ మధ్య. ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలోనే సుదర్శన్ థియేటర్ వాళ్ళు ఓపెన్ చేశారు. దాన్ని ప్రపంచం ముందు పెట్టారు. ఎగ్జిబిటర్స్ అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు ఏం చేయాలి అని. ఈ సింగిల్ స్క్రీన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ పార్కింగ్ ఇష్యూస్ మేజర్గా మారినాయి. ఇప్పుడు ఏది కార్ల తాకిడిని తట్టుకోవడానికి సిద్ధంగా థియేటర్లు లేవు, సింగిల్ స్క్రీన్స్ లేవు. సో వాటిని దానికి అనుకూలంగా ఎలా డిజైన్ చేయాలనే దానిలో అర్థం కావట్లేదు. అదొక గోల. దాంతోపాటు సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం అనేది అయ్యే పని కాదు. ఇలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టుకోవాలి తప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లని మేము గదిలో చేసుకుంటాము అంటే ఎలా కుదురుతుంది? జనం ఉండాలా, జోష్ ఉండాలా, గోల్ ఉండాలి. అది సినిమా ప్రమోషన్కి ఉపయోగపడాలి. అది అంతవరకే పరిమితం అవ్వాలి. ఇన్ కంట్రోల్ నడవాలి. ఏదైనా మీ కంట్రోల్ వదిలిపెట్టేసి మాకేం సంబంధం అంటే ఎలా కుదురుతుంది? మన పుష్పకి జరిగిన వ్యవహారం కూడా అదే. ఆ రోజు మీ కంట్రోల్లో జరగలేదు, అది మీ కంట్రోల్ లేకుండా జరిగిపోయింది. కాబట్టి మీ కంట్రోల్ ఎలా పెట్టుకోవాలనేది ఆర్గనైజ్ చేసుకోవాలి మీరు.
ఆ టాలెంట్ మర్చిపోయి అసలు ఆ యాంగిలే మర్చిపోయి అసలు వద్దు మనం ఏదో గదిలో చేసుకుందామంటే అలాగా చేసుకుంటే చేసుకోండి, తప్పేం లేదు. జనాలకు కూడా నాన్ సెన్స్ తప్పుతుంది. కానీ ఇది కరెక్టా, ఇది ఇండస్ట్రీ బతకడానికి ఉపయోగపడుతుందా అనేది చూడాలి. ఎందుకు చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లు? నలుగురి నోళ్ళల్లో కంటెంట్ నానుతుందని. మరి దానికి విస్తృత ప్రచారం, జనం గోళ గందరగోళం ఉంటే కదా మీ పర్పస్ నెరవేరేది. మీ పర్పస్ నెరవేరినప్పుడు మీరు గదిలో చేసుకునేటప్పుడు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకుండా ఉంటే బెటర్ కదా. ఇంకా అందుకని చాలా తొందరపాటు, అనవసరమైన భద్రత పాటిస్తున్నారు. అవసరమైన టైంలో పాటించాల్సినంత బాధ్యతగా అక్కడ డ్యూటీ చేయలేవండి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు ఒక ఎక్స్ట్రీము, అప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లు ఎప్పుడూ తప్పే. ఈ ఎక్స్ట్రీము తప్పే, ఆ ఎక్స్ట్రీము తప్పే. సెంట్రిక్ గా మీరు ఏం చేశారు, సంయమనంగా మధ్యలో నిలబడి మీరు ఏం చేశారు అనేది క్రైటీరియా. ఆ మధ్యలో నిలబడే ప్రయత్నం చేయాలి తప్ప ఏ స్టాండ్ తీసుకున్నా తప్పే. అటు తీసుకున్నా తప్పే, ఇటు తీసుకున్నా తప్పే. అది అర్థం కావాలి ఫ్యాన్స్.